జైనాథ్ మార్కెట్ యార్డ్లో భారీ వర్షాలకు జొన్నలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర నష్టపోయారని మండల అధ్యక్షుడు నర్సన్ లింగారెడ్డి ఆరోపించారు. గత 5 రోజులుగా సుమారు 15,000 క్వింటాల జొన్నలు కొనుగోలు కాక మార్కెట్లోనే నిల్వ ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే రైతులకు నష్టం తప్పేదని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. శనగ కొనుగోలు మందగించడం, కందుల కొనుగోలు ఆగిపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగిందన్నారు. నేను 4వ డేట్ నాడు వచ్చాను సార్. నాకు బార్దాన ఇవ్వలేదు. నేను నిన్న పోయి కొనుక్కొచ్చుకున్నా 200 పూతలు సార్. బయట 30 రూపాయలకు ఒక పూత, 6,000 రూపాయలు బార్దాన తెచ్చుకున్నా. ఇక్కడ కాటా చేసే వాళ్ళు కూడా పైసలు తీసుకుంటారు కావాలని. ఇది బార్దానకి ఇవ్వాలి, ఇటు కుంటలకు 70 రూపాయలు తీసుకుంటున్నారు. బాగా కష్టం ఉంది. బార్దాన ఇవ్వాలి, కొనుక్కొచ్చుకున్న బార్దాన లేదు, ఏం లేదు. ఇక్కడ నేను వచ్చి ఇవ్వాలి 5 రోజులు లేదు సార్. ఏ విలేజ్ మీది? మా లక్ష్మీపూర్ విలేజ్ సార్. నేను ఫస్ట్ స్టార్టింగ్ రోజు వచ్చి ఇంకా కాటా నిన్న కాటా చేసి ఇంకా లోడ్ లేపులేదు, ఏం లేదు. ఇంటికి లేదేం సార్. ఇక్కడ తింటున్నాం, పంటున్నాం సార్. ఈ లారీ రాతందుకు కాటా వేసి ఖాళీ చేస్తాం, ఏం లేపాలి. ఈ కుప్పలని ఖాళీ ఈ లారీ పెట్టేసి కుప్పలు ఖాళీ అవుతాయి. ఈ లారీ డ్రైవర్ లేడు. ఇప్పుడు ఏం లారీ డ్రైవర్ వస్తున్నాడు లారీ తీసుకొని వస్తున్నాడు. ఒకటి జైనత్ మార్కెట్ యార్డ్ల దాదాపు 15,000 కుంటల జొన్నలు వచ్చి మరి మార్కెట్ యార్డ్లా ఉండడం జరిగింది. సోమవారం నాడు మరి గౌరవ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ చైర్మన్ గారు మరి జొన్నల కొనుగోలుని ప్రారంభం చేసిండ్రు. మరి ప్రారంభం చేసిన తర్వాత మరి ఇవాళకి సోమవారం నుంచి 4 రోజులైంది, 5 రోజులైంది. ఇవాళకి 5 రోజుల నుంచి మరి సోమవారం తెచ్చిన రైతులు కూడా ఇప్పటి వరకు మార్కెట్లనే పడిగాపులు కాస్తున్నారు. మేము ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం, మార్కెట్ డిఎం గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, రైతుల కనీస వసతులు, తాగతందుకు నీళ్లు లేవు. ఆదిలాబాద్లో 45 నుంచి 48 డిగ్రీల ఎండలు ఉన్నాయి. తాగతందుకు నీళ్లు లేవు. ఒక్కసారి గడ చూడుల్లి, పశువులకు పోసే ట్యాంకుల నీళ్లు నింపుకొని తాగుతున్నారు రైతులు. ఇంత దారుణమైన పరిస్థితి ఇలా జైనత్ మార్కెట్లో ఉన్నదంటే ఒకసారి దయచేసి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మీరు అర్థం చేసుకోవాలా. మీరు ఇనాగ్రేషన్ చేసి పోయిన తర్వాత ఇక్కడ దాదాపు 15,000 కుంటల రైతులు తెచ్చి జొన్నలు పోస్తే 5,000, 6,000 బ్యాగులు ఉన్నాయి. ముందు జాగ్రత్తగా మీరు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దయచేసి ఇప్పటికన్నా గమనించి మీరు ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి, డిఎం మార్కెట్తో మాట్లాడండి, అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇలా లారీలు రాకుండా లేవు. కేవలం 5 రోజుల నుంచి 5 లారీలు వచ్చినాయి. 5 లారీలలో 4,000 బస్తాలు పోతాయి. మార్కెట్లో 20,000 బస్తాలు ఉన్నాయి. ఇలా మార్కెట్ అవతల దాదాపు 10,000 బస్తాలు అక్కడ పడి ఉన్నాయి. మరి ఇలా వర్షం మన అందరం చూస్తున్నాం. వర్షం పడితే జొన్నల పరిస్థితి ఏం కాల, రైతుల పరిస్థితి ఏం కాల. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా మీరు మార్కెట్ని ఇనాగ్రేషన్ చేసి రైతులకు ఇలా కొట్లాటలు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి నేను దయచేసి ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా. ఇప్పటికన్నా మేము రిక్వెస్ట్ చేసి మీకు చెప్తున్నాము, ఇక్కడ లారీలు రాకపోతే ఇక్కడ గోదాము ఉన్నది. ఆ గోదాంలో దాదాపు ఒక 15,000 బ్యాగులు పడతాయి. పక్కకు షెడ్ ఉన్నది, అందులో ఒక 10,000 బ్యాగులు పడతాయి. మీరు అధికారులను ఆదేశించన కానీ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటికి లారీలు రాకపోతే రైతుల ఇవన్నీ బ్యాగులు మీరు కౌంట్ చేసుకొని మీరు నిల్వ చేసుకొని వాళ్ళకి పట్టీలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
మీకు డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే మీరు ఇలా సోయాబీన్లు కానీ నడమంత్రం చేసిండ్రు, ఇలా శనగల్ని నడమంత్రం చేసిండ్రు, జొన్లు కూడా ఏ 10 రోజులు కొని బంద్ చేస్తారన్న భయంతో రైతులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇంకొకసారి నేను ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. తాగతందుకు నీళ్లు లేవు, బార్దాన్లు లేవు. ఇప్పుడిప్పుడు ఒక 20,000 బార్దాన్లు వచ్చినాయి. మరి లారీలు లేవు. ఆ ట్రాన్స్పోర్ట్ ఆయనతో మాట్లాడి అక్కడిక్కడ గోదాం దగ్గర ఇబ్బంది ఉన్నదట, ఇబ్బంది లేకుండా లారీల్ని పంపించే విధంగా మరి ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు సాయంత్రం లోపల ఈ మార్కెట్లకి ఉన్నాయి మొత్తం ఖాళీ చేయకపోతే పరిస్థితులు మరి వేరే విధంగా ఉంటాయని చెప్పి మేము ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రేపు లారీలు రాకపోతే ఈ కౌంట్ చేసుకొని కుప్పలు పెట్టుకోనన్నా కానీ రైతులకు పట్టీలు ఇచ్చి పంపిస్తారని చెప్పి మేము మా తరఫున రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.